ప్రైజ్ దళారండి. అందరికి వందనాలు. ప్రభు పేరట మరణం తప్పించుట అనేది యెహోవా వశము. ఈ వాక్యం చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మరణపు ముళ్ళును విరిచినది నజరేయుడైన మైకేల్ జాక్సన్ గారిని చూసుకున్నట్లయితే తన జీవితంలో ప్రభును తెలుసుకున్న కుటుంబంలో జన్మించి సండే స్కూల్కి వెళ్ళి తనకున్న ఆ టాలెంట్ను బట్టి తనకు వచ్చిన పేరు ప్రతిష్టను బట్టి ప్రభు మార్గాన్ని విడిచి లోకంలో జీవించినప్పటికీ తను అనుకున్నాడు, తనకున్న ధనము, తనకున్న పలుకుబడి, పేరు ప్రతిష్టను బట్టి 150 సంవత్సరాలు బ్రతకాలనుకుండు. అనేక మంది డాక్టర్లను అపాయింట్మెంట్ చేసుకొని తను తినే ఫుడ్, త్రాగే నీరు కూడా పరీక్షించబడేయంట. అలాగా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనే ఆశతో ఆ కుమారుడు తనకున్న ధనమును ఉపయోగించుకొని ఆశతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 50 సంవత్సరాలకే తన జీవితంలో కనుమూయాల్సి వచ్చింది. మరి ఈ వాక్యం చూస్తున్న ఎవరైనా మీరు మరణ పరిస్థితుల్లో ఉంటే, మరణపు అంచుల్లో ఉంటే, డాక్టర్లు కూడా మీ చేతులు ఎత్తే స్థితిలో ఉంటే, మీరు ఒక్కసారి ప్రభుని విశ్వసించగలిగితే, ఆ సృష్టికర్తను మీరు ఒక్కసారి వెతకగలిగితే, మరణాన్ని విరిచి మరణపు ముళ్ళుని విరిచి 3వ రోజు తిరిగి లేచిన నజరేయుడైన యేసు ప్రభుని మీరు విశ్వసించి ప్రార్థించి ఆయన సహాయాన్ని కోరగలిగితే, మిమ్మల్ని ఆయన మరణ పరిస్థితి నుంచి విడిపించి సజీవుల లెక్కలో ఉంచి మీకు దీర్ఘ ఆయుష్ను ఇచ్చి మిమ్మల్ని బ్రతికించే దేవుడే, మిమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ జీవితాన్ని కొనసాగించే దేవుడే నజరేయుడైన యేసయ్య. ఆయనే నన్ను సృజించిన సృష్టికర్త. ఒక్కసారి నువ్వు విశ్వసించి ఆయన్ని ప్రార్థించగలుగుతావా? ఒక్కసారి నువ్వు ఆయనను సహాయం కోరగలుగుతావా? నీవు గనక ప్రభుని వెతికినట్లయితే, నీవు గనక ప్రభుని వెతికితే ఆయన పలికే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన తనను తను కనపరుచుకొని నీ దీన స్థితిలో, నీ మరణపు పడకలో, వ్యాధి బాధలలో నీ ఎద్దకు వచ్చి తను ప్రత్యక్షపరుచుకొని తను బయలుపరుచుకొని నువ్వు బ్రతికించి బాగు చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి నీ కుటుంబంలో ఉన్న దుఃఖకరమైన పరిస్థితిని, ఆ కన్నీటిని తుడిచివేసి ఆనందంగా నింపే దేవుడే నజరేయుడైన యేసు. ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడును గాక.